ఈ రోజు సంపాదన కొరకు మనం దేవుణ్ణి విడిచేస్తాం, ఉద్యోగం కొరకు దేవుణ్ణి వదిలేస్తాం, వ్యాపారం కొరకు దేవుణ్ణి వదిలేస్తాం, ఆస్తి కొరకు దేవుణ్ణి వదిలేస్తాం. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. మీరు గమనించారా? తండ్రి అంటాడు, నేను ఆస్తి రాసిస్తాను రా, నువ్వు ఎందుకు వెళ్తావు? నువ్వు వెళ్ళకు కదా, నీకు అక్కడ ఎవరు తెలుసు? ఏ ప్రాంతానికి వెళ్తావు నువ్వు? నీకేమి తెలీదు, నువ్వు ఎలా వెళ్తావు? అబ్రహాం ఆ రోజు అబ్రహాము మాట్లాడలేదు, అబ్రహాము విశ్వాసం మాట్లాడుతుంది. ఏమంటుంది తెలుసా? రే ఫెయిత్ ఇస్ టాకింగ్. నువ్వు ఆస్తి వైపు చూడకు. ఫెయిత్ ఏమంటుందంట, నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని నమ్మకు, చూడని వాటిని నమ్మ. హల్లెలూయా. ఏమంటుంది విశ్వాసం? ఏమంటుంది? చూడని వాటిని నమ్ము. ఈరోజు ఆ విశ్వాసం ఏమంటుంది అబ్రహాం అంటే, ఆ ఆస్తి వైపు చూడకు. నీకు కనిపిస్తుందేమో ఆ ఆస్తి ఇంతే, కానీ ప్రభు ఇచ్చేది సమృద్ధి. హల్లెలూయా. నువ్వు అది కనిపించదు నీకు. నేను చెప్పిన మాట విను, అది కనిపించదు, దాన్ని తృణీకరించే. అది వద్దు మనకు. వెంటనే అబ్రహాము విశ్వాసపుతో కూడిన మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు? నానా, నాకు అది ఆస్తి వద్దు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే దాని అర్థమైంది, నువ్వు ఇంత ఆస్తి ఇచ్చి నన్ను సంతోషపరుస్తావేమో, నాకు దేవుడు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నాన్న. మై గాడ్ ఇస్ రెడీ టు గివ్ మీ ఎవ్రీథింగ్. ఏం మాట్లాడుతుంది అబ్రహాములో నుండి? విశ్వాసం.